దేవునికి మహిమ కలుగును గాక. మరి చూడండి, ఎంతో దుఃఖాకరమైన సంఘటనలు మనం చూస్తున్నాము. ప్రవీణ్ పగడాల గారు మన మధ్యలో లేరండి. ఆ యొక్క అన్నగారు మన మధ్యలో లేరు. మరి అది ప్రభు వారికి మాత్రమే తెలుసు. ఎంతో మంది దైవజనులు కానీ, క్రిస్టియన్స్ కానీ, దేవుని బిడ్డలు ఎంతో మంది ర్యాలీలు చేస్తున్నారు. ఎంతో మంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూడా ఎంత ఘోరమైన సంఘటన. ఆ సంఘటన మేము వినినప్పుడు నేనైతే నిజంగా చాలా కృంగిపోయి ఉన్నానండి. చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఒక మంచి సహోదరుని మనం కోల్పోయి ఉన్నాము. క్రైస్తవుల పట్ల ఎంతో పోరాటము, ఎంతో విధంగా బలము, అండగా నిలబడిన ఆ వ్యక్తిని మనం కోల్పోయి ఉన్నాము. ఒక గొప్ప సేవకుడు, దేవుని సువార్త చెప్తూ అనాథ బిడ్డల్ని కూడా చేరదీసి దేవుని పేరట అనేకులకి మాదిరికరంగా అనేక మంది కూడా తన పేరు అనేకులు తెలుసుకొని అనేక మంది కూడా మాట్లాడే విధముగా అన్నగారు ఉన్నారు. ఆ కుటుంబీకులు ఎంత కృంగిపోయి ఉన్నారో మనము కూడా అదే విధంగా బాధపడుతున్నాము. ఆ కుటుంబీకుల్ని దేవుడు ఓదార్చాలి, వారిని బలపరచాలి. చూడండి, ఈ సంఘటనలు ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా రాకుండా ఉండాలని చెప్పేసి మనమందరము కూడా ఐక్యతగా ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ప్రార్థనకు ఏది కూడా అది అడ్డుగోడలుగా ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడంటే అడ్డుగోడలు తప్పించే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రార్థన చేద్దాము. ఆశ్చర్య కార్యములు దేవుడు చేస్తాడు. ఇంకెప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు కానీ ఇటువంటి బాధాకరమైనవి కూడా జరగకుండా దేవుడు కార్యం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. అది యాక్సిడెంట్ అని చెప్పుచున్నారు. నిజంగా యాక్సిడెంట్ అయితే దేవునికి స్తోత్రము. లేదా ఏదైనా దాని వెనకాల కుట్ర జరిగితే, పౌలైన సౌలు ఉన్నప్పుడు క్రైస్తవులను ఎంతో మంది బాధ పెట్టి వారిని చంపేయాలి, వారిని భూమిపైన లేకుండా చేయాలని చెప్పేసి రాజుల దగ్గర నుండి అధికారము తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు చర్య తీసుకొని ఉన్నాడండి. ఎందుకు చర్య తీసుకున్నాడు తెలుసా? వారు దేవుడికి మొరపెట్టున్నారు. వారి మొర దేవుడు ఆలకించి ఉన్నాడు కాబట్టి వారి పట్ల యుద్ధము చేసిన దేవుడు ఏం చేశాడంటే సౌల్ని పౌలుగా మార్చి ఉన్నారండి. ఒకవేళ ఏదైనా ఇది ఘోరమైన సంఘటన కాబట్టి మనం ఏక విధముగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే దేవుడు సమాధాన పరుస్తాడు, కార్యములు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మన ప్రార్థన కోల్పోకూడదు. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని, ఒక నిజంగా దేవుని పక్షమున, క్రైస్తవుల పక్షమున నిలబడిన వ్యక్తిని మనం కోల్పోయి ఉన్నాం. కాబట్టి మన కుటుంబాలను కూడా దుఃఖాక్రాంతంలో ఉన్నాం. కాబట్టి దేవుడు మన కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఓదార్చాలి. కాబట్టి ఎంతో మంది సేవకులు కన్నీరుతో ఎంతో బాధపడుతున్నారండి. ఎందుకంటే ఒక దైవజనుడిని, గొప్ప వ్యక్తిని కోల్పోయి ఉన్నామంది. క్రైస్తవులే కాదు, దేవుని బిడ్డలే కాదు, సేవకులు కూడా ఎంతో బాధకరము. వారి హృదయంలో ఉన్న వేదన అంతా కూడా వెర్లపుచ్చి మాట్లాడుతున్నారు. అనేకమైన వార్తలు మనం చూస్తున్నాము. దయచేసి మనమందరము కూడా న్యాయము జరగాలి అని మాత్రం ప్రార్థన చేయాలండి. ఎందుకంటే దాని వెనకాల ఎంతమంది హస్తాలు ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో మనకైతే తెలియదు. కానీ చూడండి, న్యాయము దేవుడు పరిపాలించే దేవుడు మన దేవుడు. కాబట్టి న్యాయం జరగాలి. అందరిని ప్రేమించే వ్యక్తి అండి. ఒక క్రైస్తవులనే కాదు, ఒక హిందువులనే కాదు, ఒక ముస్లింస్నే కాదు, అందరినీ కూడా సమపాలుగా ప్రేమించే వ్యక్తిని మనం ఈ దినం కోల్పోయి ఉన్నాం. కాబట్టి అధికారులు కూడా నిజంగా చూడండి, పట్టించుకోండి. జరిగిన సంఘటనను బట్టి పోలీసు వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద వారు కూడా, అందరూ కూడా ఇటువంటి ఇబ్బంది ఎవరి మీద కలగకుండా, ఇంకెప్పుడు కూడా ఇటువంటి బాధ, ఇటువంటి ప్రాణాలు ఎవరు కోల్పోకుండా ఉండాలని చెప్పేసి నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అడుగుచున్నానండి. న్యాయము చేయటానికి మాత్రమే అందరు ముందుకు రావాలని. న్యాయము జరిగితేనే గొప్ప అద్భుతం దేవుడు చేస్తాడు. కాబట్టి న్యాయపూర్వకంగా ఈ రోజు ఒక కుటుంబం అనాథ అయిపోయింది. అనాథ బిడ్డలకు తండ్రిలా ఆదరించి ఆ తండ్రిని కోల్పోయి ఉన్నారండి. వారి దుఃఖం అయితే ఎవరు తీర్చలేరు, వారి బాధ ఎవరైతే తీర్చలేరు. కాబట్టి దయచేసి న్యాయము గెలవాలని చెప్పేసి మనము ప్రార్థన చేస్తాం. క్రైస్తవ సమాజం ఇప్పటికైనా మేలుకొని కళ్ళు తెరిచి చేస్తే యుద్ధంలో దేవుడు జయం మనకి ఇస్తాడు. కాబట్టి రోషము కలిగి, చూడండి, రోషము కలిగి ఎవరైనా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి నిజముగా మనస్ఫూర్తిగా అందరూ కూడా సంఘటనను బట్టి అందరూ కూడా ప్రార్థన చేస్తూ, అనేక మంది సేవకులు అక్కడ దుఃఖంతో ఉన్న వారికి మనము మన గృహాలలో ఉండి కూడా ప్రార్థన చేస్తూ సపోర్ట్ చేయాలని చెప్పేసి నిజంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను బతిమలాడుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్.